ఈ రెమెడీ వాడిన తర్వాత మీ జుట్టు అనేది ఎలా పెరిగిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ జుట్టు రాలకుండా ఉండడానికి ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే తయారు చేయబోతున్నానండి. మీ జుట్టు రాలుతుందని భయం వద్దండి, అభయం నాదండి. కుచ్చులుగా రాలిపోతున్న జుట్టును కూడా తిరిగి వేగంగా పెంచుకోవడానికి ఒక మంచి సీక్రెట్ అయితే ఉందండి. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే కనుక వేగంగా రాలిపోతున్న జుట్టుని చాలా జెట్ స్పీడ్ గా మీ జుట్టుని పెంచుకోవచ్చండి. ఆ సీక్రెట్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ సీక్రెట్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పెసలు తీసుకోవాలండి. 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని నీళ్లు పోసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా పెసల్ని బాగా నానబెట్టాలండి. నేనైతే ఆల్రెడీ ఒక రోజు నైట్ అంతా కూడా నానబెట్టానండి. ఇవి చాలా మెత్తగా అయితే నానిపోయినాయి. మరి పెసలు ఏంటి జుట్టుకు వాడడం ఏంటి అని చాలా మంది అనుకుంటారండి. మీరు అలా అనుకుంటే పొరపడినట్టేనండి. పెసలు మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది హెయిర్ గ్రోత్ని పెంచడంలో సహాయం చేస్తుంది. అలాగే మన తలలో చుండ్రు ఏమీ లేకుండా కాపాడుతుంది. హెల్దీ స్కాల్ప్ని ఉంచడంలో పెసలు అనేవి చాలా చక్కగా వర్క్ అవుతాయండి. పెసలతో పాటు 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని మెంతుల్ని కూడా రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఒక 3 నుంచి 4 రెబ్బలు కరివేపాకును కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. ఇది జుట్టు అనారోగ్యంగా ఉన్నప్పుడు కరివేపాకును వాడుతున్నట్టయితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బలంగా దృఢంగా మన జుట్టు అనేది పెరగడానికి కరివేపాకు 200% వర్క్ అవుతుందండి. మిక్సీ జార్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పెసలతో పాటు మెంతులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతుల్లో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. తలలో చుండ్రు లేకుండా ఆపుతుంది. ఇది తలలో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇక్కడ ఇందులో కొంచెం మెంతి వాటర్ అయితే పోసుకుందామండి. తర్వాత కరివేపాకును కూడా తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందామండి. కరివేపాకులో విటమిన్ సి ఉంటుంది. అలాగే బీటా కెరోటిన్ కూడా ఉంటుందండి. బీటా కెరోటిన్ జుట్టును పెంచడంలో సహాయం చేస్తుంది. తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి కరివేపాకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకుందామండి. మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ని స్ట్రైన్ చేసుకుంటే ఇంకా స్మూత్ పేస్ట్ కింద అయితే తయారవుద్దండి. తర్వాత మనం ఇందులో ఎగ్ యాడ్ చేసుకోవాలండి. మన జుట్టుకి కావాల్సినంత ప్రోటీన్స్ని అందించడంలో ఎగ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఎగ్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా మన జుట్టుని బాగా పెంచడానికి సహాయం చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. హెయిర్ త్వరగా గ్రోత్ అయ్యేలా చేయడంలో ఎగ్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇందులో మనం ఎగ్ వైట్ని యాడ్ చేసుకుందామండి. మీకు ఎగ్ వైటే కాదండి, కావాలంటే మనం ఇందులో ఎల్లోది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చాలా మంది ఎగ్ వాడడానికి ఇష్టపడరండి, స్మెల్ వస్తుందని. అందుకని నేను ఇక్కడ ఎగ్ వైట్ ని యాడ్ చేస్తున్నాను. ఎగ్ లో ఉండే ప్రోటీన్స్ అన్ని కూడా మన జుట్టు బలంగా దృఢంగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఏదైనా స్కిప్ చేయండి కానీ ఎగ్ వైట్ ని మాత్రం స్కిప్ చేయొద్దండి. నిజంగా ఎగ్ వైట్ అనేది మన జుట్టుకి అంత బలాన్ని అందిస్తుందండి. నేను చెప్పినట్టు 3 సార్లు ఈ రెమెడీని వాడి చూడండి. మీకు 3 సార్లకే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. నిజంగా ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. చూడండి ఈ ప్యాక్ అంతా కూడా ఎంత స్మూత్గా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా షైనీగా అందంగా మారిపోయేటట్టుగా చేస్తుందండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకుందామండి. ఇది జుట్టుకి తేమను అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టుకి బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఉంచడంలో కూడా కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ మధ్యకాలంలో చాలా మంది జుట్టుకి కొబ్బరి నూనె అనేది ఎక్కువగా వాడట్లేదండి. మీరు డైరెక్ట్ గా మీ జుట్టుకి కొబ్బరి నూనె పెట్టుకోకపోయినా కానీ కనీసం హెయిర్ ప్యాక్స్ వాడేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసుకుని వాడడం వల్ల మన జుట్టుకి బలాన్ని కూడా అందిస్తుందండి. కనీసం వారంలో మీరు ఒకసారైనా కానీ డైరెక్ట్ గా మీ జుట్టుకి కొబ్బరి నూనె వాడడం అనేది మంచిదండి. మన జుట్టుని చాలా సింపుల్ గా ఈజీగా వేగంగా పెంచుకునే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైపోయిందండి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన హెయిర్ కి అంటేటట్టుగా బాగా అప్లై చేసుకోవాలండి. జుట్టు కుదుళ్ళకి త్వరగా పోషణ అంది బలహీనంగా మారిన జుట్టుకి బలాన్ని అందిస్తుందండి. జుట్టు అనేది అస్సలు రాలనివ్వదు. ఒకసారి మీరు వాడి చూస్తే గనక ఫలితం అనేది మీకే తెలుస్తుందండి. మీకు 3 సార్లకే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంత పక్కాగా మీ జుట్టు పైన పనిచేస్తుంది.
ఒక హాఫ్ అన్ అవర్ మీ తలపైన ఉంచుకోవాలండి. ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో తల అంతా కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత షాంపూని చేయాలండి. మీకు వారంలోనే మంచి రిజల్ట్ ఇస్తుందండి ఈ రెమెడీ అయితేనే. తప్పకుండా ట్రై చేయండి. ప్యాక్ రిమూవ్ చేసుకున్న తర్వాత షాంపూని ఏ విధంగా చేయాలంటే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు టీ పొడిని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ టీ పౌడర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. టీ పౌడర్ లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి. టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అలాగే కెపిన్ అనే పదార్థము మన జుట్టుకి ఎంతో మంచి మేలు చేస్తుందండి. ముఖ్యంగా ఇది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ కి మంచి కలర్ ని ఇస్తుంది. పోషణ అందించి జుట్టు బాగా పెరగడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఒక స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి. మెంతుల్ని అలాగే టీ పొడిని కలుపుకుని మన జుట్టుకు వాడడం వల్ల మంచి బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మెంతుల్లో ఉండే విటమిన్స్ పోషకాలు ఖనిజాలన్నీ కూడా మన తలలో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందిస్తుంది. అలాగే మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి. ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకుందాము. ఇప్పుడు మనం ఈ వాటర్ని పావు వంతు అయ్యేంత వరకు మరగబెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టుకోవడం వల్ల మెంతుల్లో ఉండే పోషకాలన్నీ కూడా డికాక్షన్లోకి బాగా వచ్చి ఇది మన హెయిర్ పైన బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లోకి డికాక్షన్ని యాడ్ చేసుకుందామండి. మన జుట్టు పైన పోసుకునేటంత డికాక్షన్ అయితే తీసుకుందాము. మన జుట్టుకు సరిపడినంత షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ షాంపూనైనా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు షాంపూని డికాక్షన్లో కలుపుకొని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇలా చక్కగా హెయిర్ గ్రోత్ షాంపూని తయారు చేసుకోవాలండి. ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాం కదండి. హెయిర్ ప్యాక్ని శుభ్రంగా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షాంపూని తలపైన పోసుకుని కుంకుడు రసం ఏ విధంగా పోసుకుంటాము అదే విధంగా మన తలపైన పోసుకుంటూ తల భాగం మొత్తం రుద్దుకోవాలండి. వారానికి 2 సార్లు హెయిర్ గ్రోత్ ప్యాక్ని అలాగే షాంపూని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక నెల రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీకు వారంలోనే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. మీరు జుట్టు పెరగడం అనేది మీకు నెల రోజుల్లోనే మీరు గమనించవచ్చండి. అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది. వారానికి 2 సార్లు కుదరకపోతే కనుక వారానికి ఒక్కసారైనా వాడి చూడండి. రిజల్ట్ని చూసుకుని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు షాంపూ చేసి తీరిక ఈ విధంగా లేకపోతే కనుక డైరెక్ట్గా షాంపూని కూడా మీ జుట్టుకు వాడుకోవచ్చు అండి. మీ ఇష్టం అండి, ఆప్షనల్. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.